హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అంటే మొన్నటి వరకు ఏదో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, కాకినాడలో గెలిచారు, అక్కడ వరకే పరిమితం అయింది. బట్ కెలికి 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 ఒక్కొక్కడిని మొత్తం అంతా ఎలా ఉంటుందో తెలుసా? పందులు గుంపుగా వస్తే సింహం సింగిల్గా వస్తుంది అనేటువంటి మాటలు మొన్నటిదాకా మాట్లాడారు చూసారా? వాటన్నిటికీ కూడా మొన్న రిజల్ట్ చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పంతం నానాజీ గారు అని చెప్పాలి. ఒక్క మాటతో బాంచత్ రెండురా ఎవడొస్తాడు ఇక్కడికి వచ్చి పోటీ చేయమని చెప్పరా అని ఇచ్చినటువంటి ఒక డైలాగు వైఎస్ఆర్సీపీ పార్టీని మొత్తాన్ని పందులు 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 గుంపుగా వస్తే చూసారా ఆ టైప్లో తీసుకొచ్చేసాడు. ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు, ఎవడు పడతాడు ప్రెస్ మీట్లు, ఏది పడితే అది మాట్లాడడమే. ఎవడొస్తాడు రండిరా నేను ఇలాగే ఉంటా అని చెప్పి ఇచ్చి పడేశాడు అనమాట చెప్పాలి. ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక్క జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఒక్క జనసేన పార్టీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే మొత్తం కెలికి అవతలేసి పడుతున్నాడు. వాళ్ళ చరిత్ర, వాళ్ళ బండారం, మేమేదో సింగిల్గా వస్తాం, సింహంలా వస్తాం, తోలు తొప్ప ఇది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి బ్యాచ్ అందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టేశాడు అంతే. నిజంగా నానాజీ గారు ఎరగదీశారండి. అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనేటువంటి భావనలో మీరు అన్నారో ఏమో తెలియదు కానీ అది తప్పే అని అనిపించింది నాకు కూడా. బట్ కొంతమందికి అలా ఉంటేనే కరెక్ట్ అని కూడా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినటువంటి భాషతో అమ్మల్ని అక్కల్ని తిట్టినటువంటి అదే కాకినాడ మాజీ ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి కౌంటర్లో చూసుకుంటే కనుక ఇది పెద్ద విషయం కాదు. వాడు వీడు అరే తురే పెద్ద అసలు ఆఫ్టరల్ అనమాట. ఎందుకంటే లా కొడుకులు, ఆ కొడుకులు, ఈ కొడుకులు ఇష్టానుసారం రెచ్చిపోయినటువంటి బ్యాచ్కి ఈ ఒక్క అరే తురే అనే దాంతోనే భయపెట్టారంటే వాడు వీడు అంటేనే పోసేసుకునేలా చేశారుగా. అసలు ఏ రకంగా మీద పడిపోతారో ఇప్పుడు చూశారుగా. అదనమాట మొత్తానికి. ఏదేమైనా కానీ ఒక్క జనసేన ఎమ్మెల్యేని మీరు తట్టుకోలేకపోతే మీ పరిస్థితి ఏంటి అబ్బాయిలు ఆలోచించండి. ఇంకా జనసేన పార్టీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో ఒక్క ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేన పార్టీ పంతం నానాజీ గారు. ఇంకా అదే కనుక మిగతా వాళ్ళు కూడా రెడీగా ఉంటే చెప్పండి. ఇంకొకళ్ళు ఎవరో ఇంకా కౌంటర్లు ఇవ్వటం చాలామంది మొదలెట్టేశారు. కాకపోతే తలా తోకా లేని కౌంటర్లు. ఆయన ఒక మాటతో రచ్చలే వదిలేస్తే వీళ్ళు ఎన్ని కౌంటర్లు ఇచ్చినా సరే అసలు ఆయనకి ఇచ్చేటువంటి ఎలివేషన్స్ మామూలుగా రాల. ఇక్కడ గురించి మాట్లాడతా. ఈయనేమో తోట తిరుమూర్తులు గారు ఏం చెప్పారు? ఆయన వరకు ఎందుకు, నేను ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చి నీ మీద పోటీ చేస్తా, ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. గతంలో కూడా రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు కదా, రామచంద్రాపురంలో లేదంటే సామర్లకోటలో లేదంటే ఇంకొక చోట. మరి ఇప్పుడు కూడా అలాంటిదే ఏమన్నా చేస్తారని మాకు నమ్మకం ఏంటి సార్ అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఆ డైలాగ్ని, ఆయన ఇచ్చినటువంటి ఆ ఎలివేషన్ని తీసి పక్కన అవతలేసినటువంటి పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే గెలవరు అనేటువంటిది కూడా మీకు నిర్ధారణ అయిపోయింది కాబట్టి మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అన్నారా అని తిరిగి క్వశ్చన్స్ వెళ్ళిపోయింది. ఇంకా అక్కడతో ఆయన చాప్టర్ క్లోజ్. ఇకపోతే ఈయన ఎవరో వచ్చారండి, రాచమల్లట ఆయన పేరు. ఆయన నీ గురువు కూడా ఆపలేడు అని చెప్పి ఏదో మాట్లాడారు. నానాజీ గారికి కౌంటర్ ఇచ్చారు. ఎంత పద్ధతైన కౌంటర్ అంటే ఆయన ఇంకొకసారి మాట్లాడితే రాజమండ్రి వచ్చేస్తాడట. ఎవరు? ఈయన రాజమండ్రి వచ్చేసి పంతం నానాజీ గారి దగ్గరికి వెళ్ళి వేసేసుకుంటాడట. అసలు పంతం నానాజీ గారు ఎక్కడ పోటీ చేసి గెలిచారో కూడా తెలియకుండానే కౌంటర్లు ఇచ్చేస్తారు. ఈయన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నాయకులు, మాజీ సీఎంకి పెట్లు అనమాట. పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అని కూడా తెలియదు వీళ్ళకి. అక్కడికి వెళ్తానని చెప్పాలి కానీ రాజమండ్రి వస్తే ఏం చేస్తారండి? రాజమండ్రి ఎమ్మెల్యే ఎవరు? గోరుంట్ల బుచ్చే చౌదరి గారు, లేదంటే ఆయన పేరుంటే ఆదిరెడ్డి వాసు గారు, పక్కన ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు, ఆ పక్కన ఉన్నటువంటి రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారు, ఈ పక్కన కొంతమంది టీడీపీకి సంబంధించిన బండారు సత్యానందం గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంతేగాని ఆ చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి ఆయన అక్కడికి వెళ్ళి బెదిరితే మీరు వెళ్తే కాకినాడ వస్తా, నీ కాకినాడ వచ్చి కూర్చుంటా, నీ కాకినాడ వచ్చి నేను నీ అంతు తేలుస్తానని చెప్పాలి కానీ రాజమండ్రిలో ఆయన అంతు తెలుస్తావేంటి నాకు అర్థం కాదు. అంటే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోకి వచ్చి నేను అంత తేలుస్తానని చెప్పి ఒక డైలాగ్ వేసి మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోదామనా? ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఏదేమైనా కానీ పంతం నానాజీ గారు ఇచ్చినటువంటి ఆ మాస్ కౌంటర్కి
రివర్స్ కౌంటర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదండి. ఎవరో మన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు అప్పుడప్పుడు మాట్లాడారు కానీ, మరి మీతో పోల్చుకుంటే ఈయన్ని పెద్ద విషయమా? అసలు ఆయన్ని ఆటలో అరటిపండని, ఆయన్ని అసలు ఆ పార్టీయే పట్టించుకోదని చాలామంది తీసి అవతల పడేశారు. ఇంకా సరైన కౌంటర్ ఒక్కళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడితే ఇలా ఉంటే, ఆయనకే మీరు కౌంటర్ ఇవ్వలేకపోతే ఇంకా అసెంబ్లీలోకి వస్తే ఏ రకంగా ఉంటుందో అందుకే నాకు తెలిసి హ్యాపీగా